హలో అండి అందరికీ. మనకి రైల్వే శాఖ నుంచి ఇంకొక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఇది ఒక పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అన్నమాట. దీని ఆఫీస్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంటుందండి. ఇది మనకు నోటిఫికేషన్ వచ్చి 19th ఏప్రిల్న వచ్చింది. రిక్రూట్మెంట్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ లెవెల్ మరియు హెచ్ఆర్ఎం రెగ్యులర్ బేసిస్ కింద తీసుకుంటారు. ఇది పబ్లిక్ సెక్టార్ అండి. ఇక్కడ ఇచ్చారు చూడండి, అండర్టేకింగ్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అని. ఈ కంపెనీ ఇండియాతో పాటు అబ్రాడ్లలో కూడా సక్సెస్ఫుల్గా వాళ్ళ ప్రాజెక్టులు అయితే కంప్లీట్ చేసిందని ఇక్కడ ఇచ్చారు చూడండి. మలేషియా, బంగ్లాదేశ్, ఇంకా వేరే కంట్రీస్ సౌదీ అరేబియా, ఇండోనేషియా, నేపాల్, శ్రీలంక, వేరే కంట్రీస్లలో కూడా వీళ్ళు సక్సెస్ఫుల్గా ఉన్నారని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ పోస్ట్ నేమ్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ లేదా హెచ్ఆర్ఎం కింద వీళ్ళనైతే తీసుకుంటున్నారు. ఎలిజిబిలిటీస్ ఏమేమి ఉన్నాయో మనం ఇక్కడ చూద్దాము. ఇక్కడ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ లేదా హెచ్ఆర్ఎం. దీనికైతే 2 years ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ హెచ్ఆర్ లేదా పర్సనల్ IRPM మరియు IR వితౌట్ లెస్ దాన్ 60% మార్క్స్ కన్నా తక్కువ ఉండకూడదని అయితే వీళ్ళు చెప్తున్నారు. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 years లోపల ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ పే స్కేల్ వచ్చేసి 40,000 ఉందండి. స్టార్టింగ్ 40,000 నుంచి 1,40,000 వరకు అయితే ఉంది. ప్లస్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. టోటల్ ఎక్స్పీరియన్స్ అయితే 1 year అయితే ఉండాలంటున్నారు. క్యాండిడేట్ షుడ్ బి హ్యావ్ ఎక్స్పీరియన్స్ HR రిలేటెడ్ మ్యాటర్స్. హెచ్ఆర్గా పనిచేసినట్లు అనుభవం అయితే ఉంది. అది పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్ అని అయితే ఏమి ఇవ్వలేదు. ప్రైవేట్గా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉంటే అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ టోటల్ పోస్టులు వచ్చేసి 6 ఉన్నాయండి. 2 ఏమో జనరల్ వాళ్ళకి, 2 OBC, 1 SC, 1 EWS వాళ్ళకైతే ఉన్నాయి. మొత్తం టోటల్ 6 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం అయితే ఉంటుందని అయితే వీళ్ళు ఇచ్చారు. నెక్స్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనం బేసిక్ పే చెప్పాం కదా 40,000 అనేసి, దానికి వేరియబుల్ DA అయితే ప్రజెంట్లీ 43.7% అయితే ఉంది. వీటితో పాటు చాలా అలవెన్సెస్ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి ఎనీవేర్ అని ఇచ్చారండి. వీళ్ళకి అబ్రాడ్లో కూడా కంపెనీస్ ఉన్నాయని చెప్పాం కదా, అక్కడ కూడా రిక్వైర్మెంట్ ఉంటే అక్కడ కూడా పంపిస్తామని అయితే వాళ్ళు ఇచ్చారు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి రిటన్ ఎగ్జామ్ మరియు ఇంటర్వ్యూ ద్వారా అయితే వీళ్ళైతే తీసుకుంటామని చెప్తున్నారు. ఇక్కడ అప్లికేషన్ ఫీ అయితే ఇక్కడ వచ్చి 1,000 రూపీస్ ఉందండి. జనరల్ మరియు OBC వాళ్ళకి. SC, ST, EWS, ఫిజికల్ హ్యాండిక్యాప్, ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు అయితే ఫీజు ఏమీ లేదండి. ఫీజు కూడా వీళ్ళు డ్రాఫ్ట్ ద్వారా పోస్ట్ నుంచి కట్టాలి. డ్రాఫ్ట్ వెనకాల ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ న్యూఢిల్లీ అని అయితే రాయండి. ఒకవేళ దీనికి చాలా అప్లికేషన్స్ వస్తే వీళ్ళు ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటారో దానికి సంబంధించిన ఒక పారామీటర్ అయితే వీళ్ళు ఈ విధంగా ఇచ్చారు. మన మార్క్స్ నుంచి 20% వెయిటేజ్ అయితే ఇక్కడ తీసుకుంటారంటే చూడండి. అబోవ్ 75% మార్క్స్ వచ్చిన వాళ్ళకి 20 మార్క్స్ వెయిటేజ్ ఇస్తారు. 70 to 75% వస్తే 15 మార్క్స్ వెయిటేజ్. 65 to 70% వస్తే 10 మార్క్స్. 60% నుంచి 65% వరకు వస్తే 5 మార్క్స్ వెయిటేజ్ అయితే ఇస్తారంట. ఇవేమో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ నుంచి తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకుంటారు కదా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి కూడా ఇక్కడ వెయిటేజ్ అయితే ఇస్తున్నారు. అబోవ్ 5 years వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 80 మార్క్స్. 4 years to 5 years ఉన్న వాళ్ళకి 70 మార్క్స్. అబోవ్ 3 years to 4 years ఉన్న వాళ్ళకి 60 మార్క్స్. అబోవ్ 2 to 3 years ఉన్న వాళ్ళకి 50 మార్క్స్. 1 year to 2 years ఉన్న వాళ్ళకైతే 40 మార్క్స్ వెయిటేజ్ అయితే వీళ్ళు ఇస్తామని ఇక్కడ ఒక పారామీటర్ అయితే ఇచ్చారు. వచ్చిన అప్లికేషన్స్ అన్నింటికి ఈ విధంగా వీళ్ళు పారామీటర్ ప్రకారము మార్క్స్ ఇస్తారు. వచ్చిన మార్క్స్లో ఒక్క పోస్ట్కి 15 మందిని అయితే తీసుకుంటారు. 15 మందిని తీసుకున్న తర్వాత వారిని ఇంటర్వ్యూ చేసి మెరిట్ ప్రకారం ఎవరైతే ఫస్ట్ ఉంటారో వాళ్ళని తీసుకుంటారు జాబ్కి. ఈ జాబ్కి ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక అడ్రస్ అయితే ఇచ్చారు కదా, జాయింట్ జనరల్ మేనేజర్ HRM ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, C4 డిస్టిక్ సెంటర్, న్యూఢిల్లీ అని ఇక్కడ ఒక అడ్రస్ ఉంది కదండి. ఆ అడ్రస్కి అయితే పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ వచ్చేసి
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం అయితే మెట్రికులేషన్ సర్టిఫికేట్ అయితే ఉంటే సరిపోతుందని అయితే ఇచ్చారు ఇక్కడ. ఇంకా ఆల్ సర్టిఫికేట్ మార్క్ షీట్స్ అయితే ఉండాలి. గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు కదా, వాళ్ళ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అయితే అటాచ్ చేయాలని చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ చెప్పారు కదా, ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఇక్కడ అటాచ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ సర్టిఫికేట్, అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ సర్టిఫికేట్. ఎక్స్ సర్వీస్ మెన్ జాబ్ చేసి ఉన్న వాళ్ళైతే వాళ్ళ ఎందులో జాబ్ చేస్తున్నారో దానికి సంబంధించిన సర్టిఫికేట్ కావాలి. నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే వాళ్ళ సర్టిఫికేట్. ఇవన్నీ ఎందుకంటే ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అవుతాయి ఇవి అటాచ్ చేస్తే. నెక్స్ట్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్, పాన్ కానీ డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, ఆధార్ ఏదైనా అటాచ్ చేయాలి. ఈ నోటిఫికేషన్ మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో 20 ఏప్రిల్న వచ్చింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మే 10th వరకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో ఇక్కడ చూద్దాము. ఇక్కడ రైట్ కార్నర్లో పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది కదా, అది పాస్పోర్ట్ ఇక్కడ నీట్గా అతికించి సంతకం చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఫుల్ నేమ్ బ్లాక్ లెటర్స్లో రాయాలి. నెక్స్ట్ ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ మేల్ ఫీమేల్ అదర్స్ ఏదైతే అది ఇక్కడ మెన్షన్ చేయాలి. కమ్యూనిటీ జనరల్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఏదైతే అది ఇక్కడ రాయాలి. పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే ఎస్ ఉంటే ఎస్, నో. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ డెమ్స్లో ఉంది, ఇది నో అని అయితే పెట్టండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎస్ అని, లేకపోతే నో అని అయితే ఇక్కడ రాయండి. నెక్స్ట్ మ్యారిటల్ స్టేటస్, మ్యారీడ్ అయితే మ్యారీడ్, కాకపోతే అన్మ్యారీడ్. ఒకవేళ మ్యారీడ్ అయితే స్పౌస్ నేమ్ వైఫ్ నేమ్ రాయండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చి మీకు ఎవరైనా తెలిసిన మీ బ్లడ్ రిలేషన్ కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇక్కడ ఇందులో వర్క్ చేస్తున్నట్లయితే ఎస్ అని, లేకపోతే నో అని రాయండి. చేస్తున్నట్లయితే వాళ్ళ పేరు, ప్లేస్ ఆఫ్ పోస్ట్ ఎక్కడ చేస్తున్నారు, ఈ రిలేషన్షిప్ ఏంటి అనేసి, డిసిగ్నేషన్ ఏంటి అని ఇక్కడైతే మెన్షన్ చేయండి. నెక్స్ట్ రిలీజన్, హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం ఏదైతే అది, మైనారిటీ అంటే ఎస్ ఆర్ నో ఏదైతే అది టిక్ చేయండి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ప్రజెంట్ ఆర్గనైజేషన్, ఎక్కడ పనిచేస్తున్నారు, స్టేట్ గవర్నమెంటా సెంట్రల్ గవర్నమెంటా లేకపోతే అదర్స్ ఏ జాబ్ చేస్తున్నారు అనేది ఇక్కడ క్లియర్గా రాయండి. నెక్స్ట్ కాంటాక్ట్ నెంబరు, ఈమెయిల్ ఐడి, డ్రాఫ్ట్ నెంబరు. ఇక్కడ డ్రాఫ్ట్ నెంబర్ అంటే మీరు అప్లికేషన్ ఫీ అనేది డ్రాఫ్ట్ ద్వారా పే చేస్తారు కదా, ఆ అప్లికేషన్ నెంబరు, ఏ బ్యాంకులో కట్టారు, ఎప్పుడు కట్టారు, డేట్ అదంతా ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి అడ్రస్, మీ యొక్క అడ్రస్ ఏదైతే అక్కడ క్లియర్గా రాయండి. డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్ నెంబరు మరియు కంట్రీ ఇవన్నీ నీట్గా క్లియర్గా మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే చూద్దాము. ఇక్కడ మీకు సంబంధించిన ఎడ్యుకేషనల్ 10th, ఇంటర్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇవన్నీ ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ, మ్యాక్సిమం మార్క్స్, ఇంకా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇవన్నీ అయితే ఇక్కడ నీట్గా క్లియర్గా మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి జాబ్ ఎక్స్పీరియన్స్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. పోస్ట్ నేమ్ ఏంటి, పే స్కేల్ ఎంత, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు జాబ్ చేశారు, ఎన్ని కంపెనీస్లో పనిచేస్తే అన్ని కంపెనీస్ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అనేది ఏ ఇయర్స్ నుంచి నెక్స్ట్ ఎన్ని మంత్స్, మొత్తం టోటల్ ఎక్స్పీరియన్స్ ఎన్ని ఇయర్స్ ఎన్ని మంత్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. పే స్కేల్ అనేది ఫస్ట్ ఎంత ఉంది, 1st ఏప్రిల్ వరకు ఎంత పే స్కేల్ ఉందనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలన్నాం కదా, ఏ దాని మీద ఉందనేసి ఇక్కడ రాయండి. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ ఎన్క్లోజర్స్, మీరు ఏమేమి సర్టిఫికేట్ జీరాక్స్ పంపిస్తున్నారో ఆ లిస్ట్ని అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఏమేమంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ జీరాక్స్లు మరియు వాలిడ్ ప్రూఫ్స్ ఐడీలు, రిజర్వేషన్ సర్టిఫికేట్స్, వాళ్ళు ఏవైతే అటాచ్ చేయమంటారో అవి ఏవైతే అటాచ్ చేస్తారో మీరు అవన్నీ కూడా మళ్ళీ ఇక్కడ ఒకసారి మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ అని ఉంది, కింద నేమ్ ఆఫ్ క్యాండిడేట్ సిగ్నేచర్ చేసి నేమ్ రాయాలి. నెక్స్ట్ డిక్లరేషన్లో ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ సిగ్నేచర్ చేసేసి మీ నేమ్ రాయాలి. డేటు, ప్లేస్, ఏ డేట్ రోజు అయితే మీరు అప్లికేషన్ పంపిస్తున్నారో ఆ డేటు, ఎక్కడి నుంచి పంపిస్తున్నారో ఆ ప్లేస్ అయితే మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఓబీసీ వాళ్ళు అప్లై చేసుకుంటే ఓబీసీ సర్టిఫికేట్ ఫార్మాట్ ఏ విధంగా ఉండాలో వీళ్ళొక ఫార్మాట్ని అయితే పంపించారు. ఆ ఫార్మాట్ని ఫిల్ చేసి డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ దగ్గర సైన్ తీసుకొని అయితే పంపించాల్సి ఉంటుంది. లేకపోతే మీ దగ్గర ఓబీసీ సర్టిఫికేట్ ఉంటే దాన్ని కూడా అటాచ్ చేయొచ్చు.
ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.